ధన్యవాదాలు అధ్యక్ష. ఒక చారిత్రాత్మకమైన సందర్భంలో ప్రజాప్రతినిధిగా జీవితకాలం గుర్తుండిపోయే ప్రభుత్వ విధానాన్ని సభలో ప్రకటన చేయడానికి తమరు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమాజంలో వాళ్ళకి సంబంధించిన లెక్కలు కానీ వివరాలు కానీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క వివరాల కోసం ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ సభలో ఈరోజు సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వే 2024 నివేదికను ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రిమండలి ఫిబ్రవరి 4, 2024న తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి 16, 2024న క్రింది విధంగా తీర్మానించింది. వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గము 4, 2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలుపరచడం కోసం తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం 10/10/2024 తేదీన GOMS నంబర్ 18ని జారీ చేసింది. అధ్యక్ష, ప్రభుత్వం 19/10/2024 తేదీన 122 క్యాబినెట్ A2 2024 మెమో ద్వారా సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణను పర్యవేక్షించేందుకు గౌరవ నీటిపారుదల మరియు CAD, ఆహార మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ N. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది. సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుత CPC సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానపరచడం జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ని రూపొందించడం జరిగింది. అధ్యక్ష, A. హౌస్ లిస్టింగ్ షెడ్యూల్, B. సర్వే షెడ్యూల్, C. ఎన్యూమరేటర్లకు మార్గదర్శకాలు, సర్వేలో సేకరించిన సమాచార రకాలు. సర్వే ఫారంలో మొత్తం 57 ప్రశ్నలు ఉండగా అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ఫీల్డ్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడింది. సర్వే విధానం మరియు ప్రణాళిక రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యూమరేషన్ బ్లాక్గా అదే విభజించబడింది. తద్వారా 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ను మరియు ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది అధ్యక్ష. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 ఎన్యూమరేటర్లను మరియు సూపర్వైజర్లను నియమించడం జరిగింది. క్షేత్రస్థాయిలో సర్వే, సామాజిక ఆర్థిక ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వే 2024 నవంబర్ 6న హౌస్ లిస్టింగ్తో ప్రారంభమైంది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ 6 నవంబర్ నుండి 8 నవంబర్ 2024 వరకు 3 రోజుల పాటు నిర్వహించబడింది. అసలైన సర్వే 9 నవంబర్ 2024 నుండి గౌరవ తెలంగాణ గవర్నర్తో ప్రారంభమైంది అధ్యక్ష. రాష్ట్రంలో సర్వే 6/11/2024న ప్రారంభమై 25/12/2024న పూర్తయింది. 50 రోజులు సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 66,99,602 మరియు నగర ప్రాంతంలో 45,15,532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134. హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134గా ఉంది. ఇది సర్వే కవరేజ్ను 96.9% సూచిస్తుంది. ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల మొత్తం సంఖ్య 3,56,229. ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు GHMC మరియు ఇతర నగర ప్రాంతాలలో ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష, రాష్ట్రంలో డేటా ఎంట్రీ 20/11/2024న ప్రారంభమై 25/12/2024న పూర్తి అయింది. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజుల సమయం పట్టింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో 1 సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది అధ్యక్ష. ఫిబ్రవరి 4, 2024 నాడు నిర్ణయం చేసి ఫిబ్రవరి 4, 2025 ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్గా ఈరోజు సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష. అదేవిధంగా ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలను పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యూమరేటర్లుగా స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి. ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ABCDE ఈ అన్ని గ్రూపులలో 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48% ఉంది. ముస్లిం మైనారిటీలో మొత్తం 44,57,012 మంది ఉండగా ఈ మొత్తంలో 12.56% మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష.
ఓసీలు 47,21,115, ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో 13.31% ఉంది అధ్యక్ష. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79% ఉంది అధ్యక్ష. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల భిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదిక నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది. అధ్యక్ష తమరికి తెలుసు అధ్యక్ష, ఈ దేశంలో బలహీన వర్గాలు, అది హిందువులకు సంబంధించిన బలహీన వర్గాలు కావచ్చు, ముస్లిం మైనారిటీలలో ఉన్న బలహీన వర్గాలు కావచ్చు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం 50% పైగా జనాభా ఉన్నారని మనం వివిధ సందర్భాలలో చర్చించుకున్నాం, వివిధ సందర్భాలలో మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ లెక్కలకు సహేతుకత కానీ, ఒక పారదర్శకమైన ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ కానీ, లేకపోతే ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో సేకరించిన సమాచారం కానీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఒక నెంబర్తో ఏదో ఒక చర్చల ద్వారా చర్చించుకున్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు, అమలు చేయాలన్నప్పుడల్లా కూడా న్యాయస్థానాలలో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ బలహీన వర్గాల జనాభా లెక్కలకు సంబంధించి ఒకవేళ మనం ఆలోచన చేసి ఈ సభలో మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు 1931లో కులగణన జరిగింది తప్ప, ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసినా 2001 జనాభా లెక్కలు కావచ్చు, 2011 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే 91 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే వెనక్కి వెళ్తే 81 జనాభా లెక్కలు కావచ్చు, ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచారు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము, బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా, ఒక బాధగా మా హక్కులను కాలరాస్తుండ్రు, అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు, సమాజంలో జిత్తినే ఆబాది ఉత్తినే ఇస్సదారి అనే ఒక నినాదాన్ని నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవడంతో వారు ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. వారు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల ప్రాతిపదికన కూడా జనాభాను సేకరించాలి, తద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల విషయంలో కావచ్చు, నియమిస్తున్న ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు సరైన న్యాయం చేయాలి. కాబట్టి దీన్ని ప్రభుత్వము ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం పాటించాలి అని డిమాండ్ చేసిండ్రు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. అయితే వారు ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తమరికి తెలుసు, మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ కృష్ణా నదిని దాటుతూ తెల్లవారుతుంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి 23 రోజులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వారు మహారాష్ట్రకు వెళ్ళేటప్పుడు 23 రోజులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, నేను తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కులాల ప్రాతిపదికన జనాభా సేకరణ చేసి బలహీన వర్గాల లెక్క ఎంతుందో లెక్క తేల్చి వాళ్లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తాం, ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది సమాజానికి ఎక్స్రే, ఈ ఎక్స్రే ద్వారా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను చేకూర్చాలో మేము చేస్తామని వారు చెప్పారు. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు మనం అధికారం చేపట్టి
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే ఫిబ్రవరి 4 నాడు ఫిబ్రవరి 4, 2024 నాడు మంత్రివర్గంలో ఆమోదం చేసి ఫిబ్రవరి 6, 2024 నాడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇదే సభలో తమరి అనుమతితో తీర్మానాన్ని ప్రవేశపెట్టినము. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు 5-6 నెలలు ఈ ప్రక్రియకు పార్లమెంట్ ఎన్నికల వల్ల విఘాతం కలిగింది. కానీ ఈ ప్రభుత్వం మా నాయకుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ సమాజంలో కులగణన జరగాలి, కులగణనలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అన్ని వివరాలను పొందుపరచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని, దామోదర్ రాజ్ నరసింహ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, సీతక్క గారిని కమిటీలో పెట్టి ఈ ప్రక్రియను మొత్తం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినాం. ఈ ప్రక్రియలో భాగంగా బీహార్, అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు, ఇది పక్కడ్బందీగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించినాం అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇక్కడ ఉన్న కొద్దిమందిని పంచాయతీరాజు లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రింది స్థాయి ఉద్యోగస్తులను పంపించే వివరాల సేకరణ కాదు అధ్యక్ష. ఈ దేశంలోనే, ఈ దేశానికి ఆదర్శంగా ఉండే ఒక దిక్సూచిగా మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి ఈ ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలవకపోవడం, ఈ ప్రక్రియ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనమంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు, ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించిండ్రు, వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను, ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు, అదేవిధంగా మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ గారితో సహా 12 సార్లు సమావేశాలు పెట్టి సమీక్షలు చేసి అధికారులకు సూచనలు చేసి ఒక పక్కడ్బందీ ప్రణాళికతోటి ఏ విధంగా అయితే జనాభాను మనం లెక్కిస్తామో ఆ రకంగా మొట్టమొదట ఇండ్ల వివరాలు సేకరించే కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాత 10 ఉమ్మడి జిల్లాలలో ప్రతి గ్రామంలో, తండాలో, గూడెంలో ఇండ్ల వివరాలు సేకరించి ఆ ఇండ్లను అన్నిటిని కూడా ఎన్యుమరేట్ చేసి ఆ ఇండ్ల మీద స్టిక్కర్ అంటించి ప్రతి 150 ఇండ్లను ఒక గ్రూపుగా అంటే అధ్యక్ష మ్యాపింగ్ చేసి ఇట్లా ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించి ప్రతి 150 ఇండ్లను ఇట్లా మార్కింగ్ చేసి ఈ రకంగా 150 ఇండ్లను ఒక యూనిట్ కింద, ఒక బ్లాక్ కింద గుర్తించి ప్రతి యూనిట్ని ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు 94,000 పైచిలకు యూనిట్లుగా గుర్తించి వీటి ప్రతి ఏరియాకు ఒక్కొక్క ఎన్యుమరేటర్ని ఇచ్చేసి ఈ 150 ఇండ్లను రోజుకు 8 నుంచి 10 కంటే ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే 10 కంటే ఎక్కువ చేస్తే వాళ్ళు తొందరపాటులో హడావిడిగా చేయాలన్న నిర్ణయంతో వాళ్ళు తప్పర్లు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు, టీచర్సు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు, అంగన్వాడీ టీచర్సు, ఐకేపీ, ఏపీఎంలు, బిల్ కలెక్టర్స్ అండ్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్స్, వార్డ్ ఆఫీసర్స్, ఇందిరా క్రాంతి పథకం బుక్ కీపర్స్, చైర్మన్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్, పంచాయతీరాజ్ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, వర్క్ ఇన్స్పెక్టర్, ఇట్లా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ఈరోజు మనం వాళ్ళందరినీ పెట్టి ప్రతి ఇంటికి ఇలాంటి స్టిక్కర్ను అంటించిన అధ్యక్ష. మొదటి 3 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాల యొక్క వివరాలను సేకరించి ఆ వివరాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరి ఇంటికి ఇట్లా స్టిక్కర్ అంటించి ఫస్ట్ ఇండ్లను గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ప్రతి ఇంటికి మన ఎన్యుమరేటర్లు వెళ్ళి ఇట్లాంటి అప్లికేషన్లు తీసుకెళ్ళి అధ్యక్ష ప్రతి ఒక్కరి వివరాలు వాళ్ళందరితో సేకరించి 8 పేజీలల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళ సంతకాన్ని కూడా కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్తో సహా సంతకం వాళ్ళు తీసుకొని, ఎన్యుమరేటర్ సంతకం తీసుకొని, సూపర్వైజర్ సంతకం తీసుకొని ఈ రకంగా సమాచారాన్ని 8 పేజీలలో పూర్తి వివరాలతో కూడుకున్న
వాళ్ళ పేరు, తండ్రి పేరు, వాళ్ళ కులము, వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళ విద్య, గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలలో లబ్ధి పొందినరా, గతంలో రాజకీయపరమైన రిజర్వేషన్లు ఏమన్నా పొందినరా, ఇట్లా పూర్తి స్థాయిల వివరాలతోటి ఆ కుటుంబం యొక్క వివరాలు తీసుకున్నాం అధ్యక్ష. ఇవన్నీ మాన్యువల్గా సేకరించి 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఏ ఎన్యూమరేటర్ అయితే 150 ఇండ్లకెళ్ళి చేసిండో అతనే డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కూర్చొని ఒక్కొక్క పేజీ తీసి కంప్యూటరీకరణ చేపించి పూర్తిగా ఈ డేటానంతా కూడా 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ మొత్తం అంతా కూడా క్రోడీకరించింది అధ్యక్ష. ఈరోజు ఇంత పకడ్బందీగా ఇందులో ఉండే పని చేసే వాళ్ళకు కూడా, ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకు ఒక బుక్లెట్ అధ్యక్ష. రాష్ట్ర స్థాయిలో ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చినాం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సూపర్వైజ్ చేసే వాళ్ళకి శిక్షణ ఇచ్చినాం, ఆ తర్వాత మండల స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఇచ్చినాం, ఆ తర్వాత ప్రతి 150 ఇండ్లకు వెళ్ళే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి ఎక్కడ తప్పు జరగకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకు ఒక బుక్లెట్ ఇచ్చి, ఒక మాన్యువల్ అంటే గైడ్ లైన్స్ లాగా ఒక పుస్తకం ఇచ్చి అధ్యక్ష, వాళ్ళందరినీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం పకడ్బందీగా వీళ్ళందరినీ కూడా వినియోగించుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు ఇచ్చినాం అధ్యక్ష. అంటే ప్రభుత్వ ఉద్యోగులైనా జీతమే కాకుండా అదనంగా పనిచేయించుకున్నందుకు కూడా వాళ్ళకు జీతభత్యాలు ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక నిర్దిష్టమైన పకడ్బందీ సమాచారాన్ని ఈరోజు సేకరించినాం అధ్యక్ష. 7 దశాబ్దాలుగా పైగా ఈరోజు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మేము ఎంతమంది ఉన్నామో మా లెక్క మాకు చెప్పండి అన్నారు అధ్యక్ష. కనీసం మాకు నిధులు, మా రిజర్వేషన్లు, లేకపోతే మా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము మా భాగం అడగాలి అని అంటే కనీసం మా లెక్క తేల్చండి అని అంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఆర మొలకించిన వాళ్ళు లేరు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, రేపు సమాజం యొక్క అభివృద్ధికి ఇది ఒక దిక్సూచిగా, ఒక మోడల్ డాక్యుమెంట్గా మారుతుందని చెప్పి ఈరోజు ఒక పకడ్బందీ ప్రణాళికతో చర్య తీసుకున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీ స్వీకరించి ఈరోజు ఉదయం క్యాబినెట్లో దాన్ని చర్చ పెట్టి క్యాబినెట్లో ఆమోదింపజేసి ఈరోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి. రేపటి నుండి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు, రాజకీయ వాళ్ళ అవకాశాల కోసం ఈరోజు ఈ నివేదిక పనిచేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే ఈరోజు 46.25% ఉన్న బీసీలు, ఏబిసిడి, అదేవిధంగా ఈ గ్రూప్లో ఉన్న ముస్లిం మైనారిటీ బీసీలు ఏదైతే 10.08 ఉందో మొత్తం 56% పైగా ఉన్న బీసీలందరికీ కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము, స్థానము కల్పించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష. కాబట్టి సభలో సభ్యులందరినీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినందుకు ఈరోజు అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. మంత్రివర్గ ఉపసంఘాన్ని, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా ఎన్యూమరేటర్ సూపర్వైజ్ చేసిన వాళ్ళు, ఎన్యూమరేటర్లుగా పనిచేసిన వాళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడి ఇది ఒక దిగ్విజయమైన కార్యక్రమంగా, దేశానికే ఆదర్శంగా నిలబడే ఒక కార్యక్రమాన్ని, ఒక బాధ్యతను నెరవేర్చింది. కాబట్టి ఈ తమరి ద్వారా సభలో ఉన్న సభ్యులందరినీ ఈ మొత్తం కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని అందరినీ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వాళ్ళందరినీ అభినందించాలని తెలియజేస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.